వెల్కమ్ బ్యాక్. బెజవాడ ఘటనలకు సంబంధించి మాట్లాడడానికి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ పి సీతారామంజలి మనతో టెలిఫోన్లో లైన్లో సిద్ధంగా ఉన్నారు. సీతారామంజలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఇప్పుడైతే దేవినేని నెహ్రూ వంశీ మోహన్ల మధ్య జరుగుతున్న గొడవలకు సంబంధించి యాజ్ ఎ సిపిగా మీరు ఏం చెప్తారు చెప్పండి. అంటే అండి, ఫస్ట్ నేను ఇప్పుడు వరకు చూస్తున్నాను, ఇది ఏదో ఒక చాలా పెద్ద సంఘటన లాగా అదేదో చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఒక చిన్న స్టూడెంట్ మధ్యన తగాదా అండి. ఆ తగాదాని వల్లభనేని వంశీమోహన్ గారు వచ్చి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని మీద కేసు రిజిస్టర్ చేసాం. దాని మీద వీఆర్ గోయింగ్ టు యాక్ట్ అపాన్ ఇట్ యాజ్ పర్ లా. ఇంకా వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ లేదా మద్యం తగాదాలు, టెండర్లు అవన్నీ వాటి మీద చూపిస్తారు. దాని మీద నేను ఐ విల్ నాట్ కమెంట్ అపాన్ ఇట్. వాళ్ళకు రాజకీయంగా, పార్టీ పరంగా, పొలిటికల్ గా, బికాస్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. నేను రెండు గ్రూప్స్ ని వాళ్ళ పిలిపించి మాట్లాడడం జరిగింది. వల్లభనేని వంశీమోహన్ గారిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. యాజ్ వెల్ as దేవినేని నెహ్రూ గారి వాళ్ళ గ్రూప్స్ వాళ్ళకి కూడా పిలిపించి చెప్పడం జరిగింది. దట్ ఎటువంటి పరిస్థితుల్లో ఏమి సంఘటనలు జరగకూడదు అని చెప్పాను. వాళ్ళు కూడా ఎష్యూర్ చేశారు. నిన్న వల్లభనేని వంశీమోహన్ గారు నన్ను కలిసి వెళ్ళిన తర్వాత మా ఆఫీస్ నుండి మీడియాతో మాట్లాడిన విషయంలో కూడా వల్లభనేని వంశీమోహన్ గారు క్లియర్ గా చెప్పాను దట్ మీరు ఏదైనా ఉంటే మీ పార్టీ పరంగా మీరు పార్టీ ఆఫీస్ నుండి మాట్లాడాలి, కానీ నా కమిషనర్ ఆఫీస్ ని వేదికగా చేసుకుని మీరు మాట్లాడడం భావ్యం కాదు, ఇది కరెక్ట్ కాదు అనే విషయం చెప్పడం జరిగింది. యాజ్ ఆఫ్ నో అయితే ఎక్కడ విజయవాడలో టెన్షన్ లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ప్రజలకి లేక శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అది ఇప్పుడున్న పరిస్థితి. కానీ ఆంజనేయులు గారు, మీరు దీని ఒక చిన్న సంఘటన అని చెప్తున్నారు. ఈ చిన్న సంఘటనను మొదట్లోనే తుంచివేయకపోతే, దీన్ని వెంటనే అదుపు చేయలేకపోతే ఇది మరింత ముదిరే అవకాశం ఉన్నట్టుగా ఒక విమర్శలు వస్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ నేత ఒప్పుకోనండి జాకీర్ గారు, విమర్శలు అనొద్దు. అది విమర్శలు కాదు, ఇది పొలిటికల్ గా ఇమీడియట్ గా యాక్సెప్ట్ అయ్యాం కాబట్టి కేసు రిజిస్టర్ చేశాం. వీఆర్ టేకింగ్ యాక్షన్ అపాన్ ఇట్. పొలిటికల్ గా ఒకళ్ళు డిఫరెంట్ పార్టీస్ కి చెందిన వాళ్ళు, దానిలో వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏం చేసుకుంటారనే విషయం మీద మేము ఐ విల్ నాట్ కమెంట్ అపాన్ ఇట్. నాకు అది హక్కు కూడా లేదు. బట్ శాంతి భద్రతల వరకు వాళ్ళు ఎటువంటి సంబంధాలు ఏం చేసినా ఇద్దరుని కూడా క్లియర్ గా చెప్పాం. వీ విల్ టేక్ యాక్షన్ అండ్ వీ విల్ అలర్ట్ దట్. వన్ సైడెడ్ గా విజయవాడ పోలీసులు వ్యవహరించట్లేదు, ఎవరు వ్యవహరించారు, అంతవరకు అయితే క్లియర్ గా మీకు నేను చెప్పగలను. ఆంజనేయులు గారు, మీరు సమర్థుడైన అధికారి అని చెబుతూనే తెలుగుదేశం పార్టీ నేతలు గద్దె రామ్మోహన్ రావు కొన్ని ఆరోపణలు చేశారు. ఇన్సిడెంట్స్ జరిగిన 48 గంటల తర్వాత కూడా పోలీస్ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకునేదని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. నేను సమర్థుడైన అధికారి కాదో ఇవన్నీ విషయాల మీద మనం వెళ్ళొద్దు. వాళ్ళు చేసిన వ్యక్తిగత ఆరోపణల మీద నేను మాట్లాడను, ఎందుకంటే చాలా వరకు రాజకీయ ఉద్దేశాలతో ఉండుంటాయి. ఇట్ ఈస్ ట్రూ దట్ నేను రెండు గ్రూపుల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. దాంట్లో ఎక్కడా కూడా వన్ సైడెడ్ గా బిహేవ్ చేయలేదు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ కాదు. వ్యక్తిగతమైన వీటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకటే మాత్రం చెప్పగలను, నా ఆఫీస్ నుండి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు. వాళ్ళ పార్టీ ఆఫీస్ నుండి వాళ్ళ పార్టీ ఆఫీస్ నుండి ఇవ్వాలి, అంతే తప్ప ఇక్కడ వాళ్ళు కమిషనర్ ఆఫీస్ నుంచి కూర్చుని పొలిటికల్ స్టేట్మెంట్ ఇష్యూ చేయడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నేను అనుకోవడం వాళ్ళు కూడా అందరూ ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరి సైడు మేము తీసుకోవట్లేదు, ఉన్న విషయం ప్రకారం చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో ఉన్న మెరిట్స్ ని బట్టి యాక్ట్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో మెరిట్స్ లేకపోతే మాత్రం వీ విల్ డెఫినెట్లీ నాట్ యాక్ట్. కంప్లైంట్ ఇచ్చారు కదా అని మేము ఇచ్చిన దాన్నే కరెక్ట్ చూపించడానికి ప్రయత్నం చేయను. ఓకే ఆంజనేయులు గారు, మీరు ఇవాళ రెండు గ్రూపులను వంశీమోహన్ అలాగే దేవినేని నెహ్రూ సంబంధించిన రెండు గ్రూప్స్ ని కూడా మీ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ ఫలితాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? నేను మీకు అష్యూర్ చేస్తున్నానంటే ప్రజలకు కూడా వాళ్ళు డెఫినెట్ గా వరీ కావాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా రెండు గ్రూపులు కనుక వీళ్ళు కనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్ గా మేము చట్టపరిధిలో కాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవన్నీ డెఫినెట్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆంజనేయులు గారు, మీ పైన ఉన్న మరొక ఆరోపణ ఏదైతే ఇప్పుడు వంశీమోహన్ పిలిపించారు, కానీ ఎవరైతే దేవినేని నెహ్రూ కుమారుడు ఉన్నాడు ఆయనను పిలిపించలేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వంశీమోహన్ గారిని పిలిపించడానికి కారణం అండి, నేను వంశీమోహన్ గారు కూడా నన్ను అడిగారు, నన్ను ఎందుకు పిలిపించారు, మా వాళ్ళని ఎందుకు పిలిపించారు, వాళ్ళని ఎందుకు పిలిపించారని. దేవినేని నెహ్రూ గారి అబ్బాయి ఈ ఇన్సిడెంట్ తో సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కి కరెక్ట్ కాదు. వంశీమోహన్ గారిని పిలిపించడానికి కారణం ఏంటంటే, నేను వంశీమోహన్ గారికి మీరు నా ఆఫీస్కి వచ్చి ఆయన నాకు క్లియర్ గా చెప్పారు, నేను ఎటువంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయను అంటూ ఒక SMS నాకు పంపించడం జరిగింది. అది నా దగ్గర ఉంది.
ఆ SMS నేను మీడియా వాళ్ళందరికీ కూడా చెప్పాను, ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ అబ్బాయి భయపడుతున్నాడు కాబట్టి నేను అతన్ని తీసుకొచ్చి మీరు ప్రొడ్యూస్ చేస్తాను, మీరు డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ అఫెన్సివ్ గెస్చర్ అంటే ఐ ఆల్సో అగ్రీడ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే అవతల సైడ్ వాళ్ళకి భయం ఉండొచ్చు. బట్ వచ్చి ఆయన మీడియాను పిలిపించడానికి కూడా అభ్యంతరం లేదు. ఆఫ్టర్ ఆల్ మీడియా రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. బట్ వచ్చి వెళ్ళిపోతూ నా ఆఫీస్ నుండి హీ మేడ్ స్టేట్మెంట్స్ అగైన్స్ అనదర్ పర్సన్ విచ్ హెస్ పొలిటికల్ రామిఫికేషన్స్. అదేంటంటే ఆల్మోస్ట్ ఏదో మేము ఎండార్స్ చేయించినట్టు ఉంటుంది. సో దాన్ని అటువంటి సంఘటనలు చేయదు, ఇక ముందర మీరు ఏమైనా చేయాలంటే మీ పార్టీ ఆఫీస్ నుండి చేయండి అని చెప్పడానికి పిలిపించాను. నేను ఆయనకు ఆ విధంగా అడ్వైస్ చేసినప్పుడు, సజెస్ట్ చేసినప్పుడు మా 4 ఇన్స్పెక్టర్స్ యాజ్ వెల్ as మై SB ఇన్స్పెక్టర్, తర్వాత ACP సెంట్రల్ కూడా ఉండడం జరిగింది. ఇదే కారణం చేత ఆయన పిలిపించాను. ఆయన ఫాలోవర్స్ని కానీ దేవినేని గారు ఫాలోవర్స్ని పిలిపించింది ఎందుకంటే ఎటువంటి విషయంలోనూ మీరు ఫర్దర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవద్దు అని వాళ్ళకి నేను చెప్పడం కోసం ఆ ఇంటిని పిలిపించడం జరిగింది. ఈ కారణాల చేత ప్రతిదానికి ఒక కారణం చేత నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశాను. సో ఈ సంఘటనలో వాళ్ళు ఏ విధమైతే బ్లేమ్ చేస్తున్నారో అవినాష్, ఈ సంఘటనతో అతనికి సంబంధం లేదు. నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్లో మెరిట్స్ లేకపోయినా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నేను యాక్షన్ తీసుకోవడం అంటూ అది జరగని పని. సిపి గారు, ఇప్పుడు ఈ 2 గ్రూప్స్ మధ్య